వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ లో బీజేపీ నాయకులు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ నచ్చునటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా జనగామ నుంచి తరలించి మన ఉస్మానియా హాస్పిటల్ తీసుకొస్తున్నట్టే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే కేసీఆర్ కు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు పోలీసులకు ఎంత గజగజ వంతులో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పటికీ ఇంకా ఉస్మానియా హాస్పిటల్ ఉన్నారు. ఇప్పటికి కూడా పోతుంది, ఆయన కడే పోతున్నాడు. నేను ఇప్పటికీ హాస్పిటల్ ఉన్నారు. ఈ రాండాలో తెలంగాణ సభ ఇట్నే ఉంటే, తెలంగాణ ప్రజలు ఇట్నే ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల రాజ్యాంగం అంటే ఏంది? కేసీఆర్ గారు వస్తుందంటే, కేసీఆర్ కుటుంబం వస్తుందంటే, గతంలో నిజాం కాలాన్ని రాజుల కాలంలో ఏం చేస్తారంటే అటు నుంచి రాజు బయటకు వెళ్తుంటే చెప్పులు తీసి పక్క పెడతారు, ఇట్లా అందరూ ఇట్లా పట్టుకుంటారు. ఇట్లా నెక్స్ట్ అదవుతుంది. ఇక కేసీఆర్ గారు కానీ కేసీఆర్ కుటుంబం ఫలానా జిల్లాకు వస్తుంది, ఫలానా మండలంకి వస్తుంది, ఫలానా గ్రామానికి వస్తుంది అంటే ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలు కూడా బయట నిలబడాలి. సాకు వంగి కింది తల పైకెత్తకుండా కిందికి వంగి దండాలు పెట్టాలి, చెప్పులు తీసి పక్క పెట్టాలి, అవసరం వస్తే కాళ్ళు మొక్కాలి. లేకుంటే ఊరు విడిచిపోయి వేరే కాడ ఉండాలి, లేకుంటే లోపడేసి ఈ సభ చేస్తారు. నేను అనుకున్న బహిరంగ సభ పెడితే ఏం చెప్పాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఇందులో ఏం బీకినో ఏం సాధించో చెప్పాలి, డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చినావో చెప్పాలి, ఎందుకు చెప్పాలి, నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చినావో చెప్పాలి, ఎంతమందికి ఉద్యోగం కల్పిస్తావో చెప్పాలి, నిరుద్యోగ ఎంతమందికి ఇస్తావో చెప్పాలి, రైతులకు రుణమాఫీ ఎట్లా చేస్తావో చెప్పాలి, ఆ పనుల ప్రజలకు రేషన్ బియ్యం ఏ విధంగా ఇచ్చినావో చెప్పాలి. కోవిడ్ తో ప్రజలు తెల్లాడుతుంటే నేను ఫామ్ హౌస్ లేను, నేను ప్రగతి భవన్ లేను, నేను నా కుటుంబం మొత్తం రాత్రి సేవ చేసిన, ఇంట్లో పడుకోలే, మేము ఫామ్ హౌస్ పడుకోలే, ప్రగతి భవన్ పడుకోలే, నిరంతరం సేవ చేసిన. కోవిడ్ వస్తే వ్యాక్సిన్ నేనే ఫ్రీ ఇచ్చిన, పీపీ కిట్స్, మాస్కులు, శానిటైజర్స్, వెంటిలేటర్స్ అన్ని నేనే ఇచ్చిన, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యం కల్పించిన, సేవ చేసిన నర్సులు తొలగించలేదు, నేను విద్యాబాలను తొలగించలేదు, ఫీల్డ్స్ తొలగించలేదు, విఆర్ఓలకు పోస్టింగ్ ఎక్కడ ఇవ్వలేదు. నువ్వు చేసింది చెప్పు, చేయండి చెప్పు. చేసింది ఏం లేదు, నువ్వు ఏమి చేయలేదు. కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మా జోలికి వస్తే ఈ విధంగా వస్తే నెక్స్ట్ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా అని చెప్పడానికి మాత్రమే ఈ బహిరంగ సభ. ఏం మాట్లాడిండో ఏం చేసిండో ఆయనకు అర్థం కాలేదు. నాకు నేను ఇవాళ పొద్దుంటే నేను ఆశ్చర్యపోయినా. సోయలేకుండా మాట్లాడాడు. ఏమన్నాడు? ఇది ఈయన బచ్చన్నపేట పోతుంటారట, ప్రొఫెసర్ జయశంకర్ సార్ పోతుంటారట, ఊర్లో ఎవరు ముసోళ్ళున్నారట, అందరూ 7 వేలంటే అందరూ వలస పోయినట. అప్పుడు మైక్ లేదు, మైకులకు జీప్ ఉందట. మైకుల జీప్ అర్థం కాలే, మైకులు జీప్ ఉండదు అంటే ఆయన భాషలు ఏంటంటే మందులో చూడ వస్తారా, చూడ మందు వస్తారా? ఆయన భాషలు చెప్పాలంటే మైకుల జీప్ బిండు నాకు అర్థం కాలే. అంటే ఉల్టా ఉన్నది, మందులో సోడా వస్తారంటున్నది, సోడాల మందు కాదు, సోడాల మందు వస్తుంటున్నది పరిస్థితి. ఆయన భాషలు చెప్పాలంటే మైకుల జీప్ ఉన్నది అంటే సోయి లేదు. వాస్తవానికి మనిషికి సోయి లేకుండా మాట్లాడాడు. ఆయన ఫేస్ లో చూస్తుంటే భయం ఇట్లా పడుతుండు. దీనికి అంత కారణం ఏంటంటే ఆయన అవినీతి సామ్రాజ్యం కూలిపోతుంది. ఆయన మీద ఎట్టి బస్సులో విచారణ ప్రారంభం అవుతుంది. ఆ విషయం ఆయనకు తెలుసు, అనుమానం వచ్చింది. కాబట్టి ఏం చేయాలి? మరొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలి. నేను తెలంగాణ కోసం ఉద్యమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నా మీద విచారణ జరుపుతుంది అని మరొక్కసారి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి, ఆయన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, ఆయన జైలుగా ఉండడానికి, ఆయన విచారణ జరపకుండా ఉండడానికి మాత్రమే కేసీఆర్ ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ కూడా. మోడీ గారు అంటే వంతుడు, అది ఊపేటప్పుడు పనిచేస్తాను కూడా లోపల భయం స్టార్ట్ అయింది నాకు. మొన్నేమో దిష్టిబోర్డు కనబడిస్తుంది మోడీ గారి. ఏది కేంద్రంలో పార్లమెంట్ లో మరి ఎందుకు మాట్లాడలే? నేను వేదిక కూడా మాట్లాడాలి కదా, మోడీ గారు తప్పు మాట్లాడాలి. ఎందుకంటే అంటే ఏదో మోడీ గారు మాట్లాడదు ఏం తప్పు లేదు కాబట్టి నిన్నేం మాట్లాడలే అని అది గ్రహించాడు. ఒకటి మాత్రం గ్రహించాడు, బాగా గ్రహించాడు. ఒకటి మళ్ళీ మీటర్ల విషయం అన్నాడు.
మీటర్లు పెడతాను ఎవరు చెప్పాలి రాష్ట్ర ముఖ్య రాసిచ్చాను నీకన్నా ఎప్పటికి ఇవే మాటలు అంతకుముందు కేంద్రం రారే బాబా మొత్తం ధాన్యం కొన అన్నది చూపెట్టు అంటే ఇంత చూపెట్టలేదు కొన అన్నట్టు నీకు ఏమన్నా ఇచ్చిరా చూపెట్టు అన్న ఇంత చూపెట్టలే వరేస్తే ఊరండి పోయి ఫామ్ హౌస్ లో వచ్చాడు ఇప్పుడు చూపెడతాడు కేంద్రము ధాన్యం కొన అని చెప్పి నీకు ఇచ్చిందా అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగుతున్నాం చూపెట్టలేదు ఇప్పుడు మీటర్లు పెడతారు మోటార్లకు మీటర్లు పెడతారు దుబ్బాక సభలు అదే అయిపోయాడు హుజాబాద్ సభలు అదే అయిపోయాడు ఎమ్మెల్సీ ఎన్నికలు అదే అయిపోయాడు అన్ని ఎన్నికలు కూడా అదే చెప్తాడు ఈయన మాట కూడా నడుచుకుంటాడు మీటర్లు పెడతామని ఎక్కడ నీకు కేంద్రం లేఖ ఇచ్చిందా చెప్పు నువ్వు ఇచ్చే ఉచిత కరెంటును ఎవరైనా వ్యతిరేకించిరా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ డిస్కమ్లకు దాదాపు 48,000 కోట్లకు పైగా అప్పున్నది రేపు రాబోయే నువ్వు ఉచిత ఖండిస్తున్నావు ఇవ్వాల్సిందే వద్దని ఎవరన్నారు అన్నోళ్ళు మూర్ఖులు మరి నువ్వైతే డబ్బులు కట్టాలి కదరా కట్టకుంటే రైతులు ఫ్యూచర్ లో అతి త్వరలోనే మొత్తం అవి నాశనం అయిపోతే రైతులకు ఉచిత కరెంట్ రాకుంటే దాని బాధ్యత ఎవరు నువ్వు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినావు ఇవ్వాల్సిందే ఇప్పుడు ఉచిత కరెంట్ ఇవ్వట్టే కదా నువ్వు కరెంట్ ఎవరు ఇస్తున్నారు ఉచిత కరెంట్ నువ్వు ఇస్తున్నావు నువ్వు డిస్కౌంట్ కరెంట్ పైసలు కట్టే ఫ్రీ ఇస్తున్నాడు కరెంటు ఉచిత కరెంట్ ద్వారా నువ్వు ఏం చెప్పొస్తుంది అందరికీ రైతుల పేరుతో ఏ విధంగా నువ్వు విద్యుత్తును ఏ విధంగా అమ్ముకుంటున్నావో ఎందుకు వస్తున్నావు పైసలు పెట్రోల్ ధర అన్నాడు పెట్రోల్ డీజిల్ ధర పెంచిన తర్వాత లీటర్ పెట్రోల్ కు 10 రూపాయలు లీటర్ డీజిల్ కు 5 రూపాయలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ట్యాక్స్ తగ్గిమని చెప్పి అప్పీల్ చేసిండ్రు 22 రాష్ట్రాలు తగ్గించినాయి నువ్వేం చేసినావు తగ్గించినావు నువ్వేమన్నా ఎందుకు తగ్గలే లీటర్ కు 40 రూపాయలు దొబ్బిపోతున్నావు బాగా హుజరాబాద్ లో ఇదే చెప్తుంది గ్యాస్ సిలిండర్లు లేపుతారు పెట్రోల్ బంక్ లో పైపులు పడుతుంది పోస్టర్ల మీద పోస్టర్లు ఫ్లెక్స్ల మీద ఫ్లెక్స్లు హోర్డింగ్లు పాంప్లెట్లు భుజాలు అన్ని ఖరాబ్ అయ్యాయి మీ కార్యకర్తలు కొంతమంది ఆ సిలిండర్లు మోసి ఏమే నమ్మిరా మిమ్మల్ని అడిగిన ప్రజలు ప్రశ్నించారు 40 రూపాయలు ఒక్కొక్క పెట్రోల్ దొబ్బిపోతున్నావు లీటర్ కు 40 రూపాయలు దొబ్బిపోతున్నావు అవి తగ్గి అన్నారు నువ్వు తగ్గేదే నిన్నే లేకుండా ఇచ్చినాడు హుజాబాద్ ఇంకా పుట్టినా ఆయనకు మళ్ళీ పెట్రోల్ డీజిల్ మళ్ళొకసారి బహిరంగ సభ పెట్టి నువ్వు పెట్రోల్ డీజిల్ తగ్గలే పెంచావు అని చెప్పి నువ్వు తగ్గి నీ మాట ప్రజలు 22 రాష్ట్రాలు తగ్గిస్తే ధనిక రాష్ట్రమే కదా ఎందుకు తగ్గిస్తారు ఎన్నో ఇబ్బంది ఏంది మన కేంద్ర బాగా చెప్తావు ధనిక రాష్ట్రం ఉండే నీ దరిద్ర పాలతని రాష్ట్రం చేసినావు నువ్వు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు నీకు చెప్పు సమాధానం చెప్పు జీతాలు ఇస్తున్నావు ఫస్ట్ జీతాలు ఇస్తున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు పెన్షన్ ఇస్తున్నావు చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదే కదా నువ్వు నోటిఫికేషన్ ఇస్తావు ఉన్నోళ్ళు తొలగిస్తున్నాడు తెలంగాణ కోసము తెలంగాణ వాళ్ళు దళిత బంధు అట రాబంధు నోటించి దళిత బంధు వస్తే ఇవ్వటమని నేను 17,000 మందికి హుజరాబాద్ లో అకౌంట్ లో పైసలు వేసినా అన్నావు ఎక్కడున్నాయి పైసలు చెప్పాలి రాష్ట్రంలో చెప్పాలి 17,000 మందికి నాకు తెలిసి 17,000 మందికి 20,000 కుటుంబాలకు దళిత బంధు పేరు మీద ఒక్కొక్కరి అకౌంట్ లో 10 లక్షలు వేసినా అన్నావు ఎంతమందికి వేసావు ఎంతమంది 10 లక్షల రూపాయలు వాడుకుంటున్నారు
ఎంతమందిని నేర్చుకున్నావు? నువ్వు ఆ లబ్ధిదారుల జాబితాను ఒక్కసారి విడుదల చేయి. మొత్తం పూర్తి వివరాలు మొత్తం విడుదల చేయి. నువ్వు దమ్ముంటే 20,000 కుటుంబాలకు 10 లక్షలు నువ్వు ఇచ్చినవా? వెంటనే విడుదల చేయి. నీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే నీ నోరు కాదు నీ నోరే తాటిమట్ట కాదు అని నువ్వు భావిస్తే నువ్వు వెంటనే నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 20,000 కుటుంబాలకు నేను 10 లక్షల రూపాయలు హుజరాబాద్ లో ఇచ్చిన అకౌంట్ లో వేసిన, దాని ద్వారా వాళ్ళు ఉపయోగించుకుంటారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి అని చెప్పి ఒక్కసారి చెప్పు. 15,000 అంటావు, నియోజకవర్గం 500 అంటావు, 1000 మంది అంటావు, లక్షల కుటుంబాలు అంటావు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి చర్చల్లో ఉండడానికి మాత్రమే దళిత బంధు ఉపయోగపడుతుంది తప్ప ఏ ఒక్క కుటుంబానికి ఉపయోగపడే దాఖలాలు లేవు. ఎన్నికలు వస్తున్నట్టనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్క ఇద్దరికి డబుల్ బెడ్రూమ్ పట్టా పేపర్లు ఇచ్చి ఆశపడతారు. వీళ్ళకి ఇద్దరికి ఇచ్చినాం, నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీ వస్తారు అందరికి డబుల్ బెడ్రూమ్ అంటారు. ఇద్దరికి పెన్షన్ ఇచ్చి ఇగో ఈసారి టీఆర్ఎస్ పార్టీకి ఇద్దరికి ఇచ్చినాం, నెక్స్ట్ ఆశపడతాడు అరే ఇద్దరికి ఇచ్చే మాకు కూడా వస్తాయి కావచ్చు అని గతంలో ఉండే. ఇప్పుడు మర్చిపోయారు, ఇక ఈ ఇచ్చేది పీకెళ్ళేది మర్చిపోయారు. ఇప్పుడు ఇక దళిత బంధు ఇప్పటివరకు ఎంతమందికి అమలు చేసినావు? అమలు చేయకపోవడం కారణమైంది. నువ్వు ఎన్నికల సందర్భంలో ఏం చెప్పినావు? దళిత బంధు అనామతికి ఇచ్చేస్తాను 10 లక్షల రూపాయలు. మరి ఎందుకంటే నోరు కదా ఎడగానే తెలియప్పుడు ఏదో ఆలోచన అంటే అయితే దళితకు 10 లక్షల రూపాయలు ఒక దళిత సమాజం ఒక కుటుంబానికి ఇస్తున్నట్టే ఏదో ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు ఏ ఆలోచన లేదు రాజపడడం అనుకున్నావు, అది ఏమనుకున్నా అర్థం కాలేదు. సంవత్సరం నుంచి ఇదే. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసమై చూస్తూనే ఉండండి 99 టీవీ. స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ లైఫ్ కావాలంటే ఫైనాన్షియల్ ఫిట్నెస్ ఉండాలి. ఒకటి నిజం, త్వరగా డెవలప్ అయిన వాళ్ళంతా సరైన ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం వల్లే అయ్యారు. దానికి పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటే ఇక సక్సెస్ మందే. సువర్ణ భూమి, తరతరాలకు జరగని చిరునామా. నీ కుటుంబం అంటే ఆత్మ చెప్పు చెప్పాలి. నీ కుటుంబము, నీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా అసలు బలిదానాలు చేసుకున్న కుటుంబాలు నీ పార్టీలో ఉన్నాయా? ఫస్ట్ చెప్పు. నీకు దమ్ముంటే నీ మంత్రివర్గ సహచరులను ఒక్కసారి అదే పరేడ్ గ్రౌండ్ తింపు, ఒక్కొక్కరి చరిత్ర చెప్పు. ఎవరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చెప్పుడు. ఉద్యమంలో పాల్గొన్న ఎవరు, ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినావు, ఎంతమందికి మంత్రులు ఇచ్చినావు, ఎంతమంది నిజమైన ఉద్యమకారులను మోసం చేసి తెరమరుగు చేసినావు, ఎంతమందిని ఇబ్బంది పెట్టినావు చెప్పు. రాష్ట్ర ముఖ్యమంత్రి నీ పార్టీలు బలిదానం చేసిరట. బలిదానం చేసిన అందరూ బాబా ఇంకొక పేరాలు భలే పేరు నీ కుట్రలకు, నీ కుతంత్రాలకు. ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారో, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదో వాళ్ళందరూ నీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లేరు, నీ క్యాబినెట్ లో మంత్రులు లేరు, నీ పార్టీలో ఎమ్మెల్యే లేరు. నిజమైన ఉద్యమకారులను తెరమరుగేసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ నువ్వు ఇబ్బంది పెట్టి మర్చిపోతామా? రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకుంటాం అందరూ కూడా. నీకు గురువు అంటాడు ఎప్పుడు అండగా ఉన్న వ్యక్తి, ఆయన నువ్వు అవమానపరిచింది తెలంగాణ సమాజం మర్చిపోతు అందరూ తెలుసు. నువ్వేం చేసావు అందరూ తెలుసు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ అవమానపరిచావు నువ్వు. బలిదానం మేం చేసిన మా పార్టీ చేసింది. సిద్ధాంతం కోసం బలిదానం చేసిన మా పార్టీ కార్యకర్తలు, దేశం కోసం బలిదానం చేసినాం, ధర్మం కోసం బలిదానం చేసినాం. ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు కోసము మా శ్యామా ప్రసాద్ ముఖర్జీ, మా స్ఫూర్తి ప్రదాత మా శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆ రోజుల్లో బలిదానం చేసాడు కాశ్మీర్ లో. స్ఫూర్తి అది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా మా పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, పేద ప్రజల కోసం, దేశం కోసం, ధర్మం కోసం బలిదానం చేసిన పార్టీ మా భారతీయ జనతా పార్టీ. నక్సలైట్లు పోస్టులు వేసినా, నక్సలైట్లు వార్నింగ్లు ఇచ్చినా కూడా
నక్సలైట్ చంపుతామని చెప్పినప్పుడు కూడా చస్తామని తెలిసినప్పుడు కూడా చనిపోయే సందర్భంలో కూడా గుర్తుంచుకో రాష్ట్రం చనిపోయే సందర్భంలో కూడా ప్రధానమైన నా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా పారిపోయే భారత్ మాతాకి జై అన్న విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నీ నోటు ఇప్పటికి నిన్న బహిరంగ సభలో తెలంగాణ అమరులకు జోహార్ అని ఇప్పుడు అన్నావు ఇప్పుడు నేను ముఖానికి నీ నోటుతోని ఎందుకంటారు ఉద్యమ సభలు అడ్డు అధికారం రాకుండా తెలంగాణ అడ్డులకు జోహార్ అడ్డు కదా జై తెలంగాణ అందు కదా తెలంగాణ ఉద్యమకారులకు తచ్చుకుంది కదా కూర్చు కదా అమరులు గుర్తొస్తలేరా నీకు ఎందుకు తచ్చుకుంటున్నావు భయం అమరవీరుని తీసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి భయం ఎందుకంటే మళ్ళా అమరులు అంటే నా త్యాగం వెనుకపోతుంది నాది నన్ను ఎవరు మర్చిపోతారు నేనే త్యాగం చేస్తుంటే నేనే ఓడుస్తున్నానే తెలంగాణ ఉద్యమకారు నేనేనే నేను నా కుటుంబమేనా అందుకే రాజ్యం వెళ్తున్నాం అని చెప్పి అనుకుంటాడు. కానీ ఈనాడు ఢిల్లీ పోతున్నాడ ఏం చేస్తావు చెల్ల రూపాయలు అడిగాను నేను ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారంగా పోతా బీజేపీ సంగతి అని తెలుస్తున్నాడు మరి ఎవడు వెళ్తలేడు ఆయన పిలిచిండు ఈయన ఫ్లైట్ పంపించిండు స్పెషల్ ఫ్లైట్ పంపించిండు ఈయనే వాడు రాలే ఈయనే పంపించిండు ప్లీజ్ రా ఇక్కడ చిల్లర రూపాయి అవుతున్నా కనీసం మీరు వస్తే నా ముఖం తెచ్చుకొని తిరుగుతాను అని చెప్పి వాళ్ళని పిలిచిండు నోట్ల సంచుల కట్టలు ఇచ్చిండు బ్యాగులు ఇచ్చిండు ప్లీజ్ దాన్ని ఒక్కసారి మీటింగ్ ఇవ్వండి ఉత్తరప్రదేశ్లో అని చెప్పి అన్నాడు. వచ్చాడు తీసుకుపోయాడు ఈయనకి ఎవరు ఫోన్ చేయలే అని అనుకున్నాడు ఇక్కడనే ఎవరు దిక్కుతాడు గారబోదు దిక్కాలి ఎందుకు కూడా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు నీ కుటుంబం అడగవా ఉత్తరప్రదేశ్ బీజేపీ సంగతి చూస్తా అంటే ఏమైంది మరి ఏమైంది చెప్పాలి సమాజం చెప్పాలి ఇవాళ బహిరంగ సభ ఉంది ఇవాళ చెప్పాలి బహిరంగ సభ వేదికగా చెప్పాలి ఉత్తరప్రదేశ్ ఎందుకు చాలా బిజీ అయింది నువ్వు కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీ సంగతి ఎందుకు చూస్తాను ఎందుకు ఓడే నిన్ను ఎవరు విలువలేదా నేను ఎవరు పడుచుకోలేదా మరి పైసలు ఏమయ్యా మరి అందులో కలకత్తా వేడు పోయి మంచిగా కాళీమాత దర్శనం చేసుకోవచ్చు గారికే పరిమితమయ్యాడు. ఒరిస్సా వేడు స్వామి జగన్నాథ దర్శనం చేసుకొని వచ్చిండు. చెన్నై వేడు కంచి కామకోటి పీడా పరివారం దర్శనం చేసుకొని వచ్చిండు. శ్రీరంగం వేడు ఆ దర్శనం చేసుకొని వచ్చిండు. ఏనుగుతో దెబ్బతిని వచ్చిండు. పట్పని కొట్టింది అది ఏనుగు. ఉత్తరప్రదేశ్ పాపం పోతాట అయోధ్యలో ఉదాహరణ పాపం మన మోడీ గారు అభివృద్ధి చేసినటువంటి కాశీని దర్శనం చేసుకోవడం అది కూడా బాకీ లేదు కాదు పోతే అదేతుండే బతుకు అదేతుండే నువ్వు వాళ్ళు పిల్లలు పోతాడు అనుకో పోతే ఏమవుతుండే అది ఎవరు అడుచుకోడు పోయి మళ్ళీ కాశీ పోయి లేదా కాశీ దర్శనం కాస్తుంటే ఆడ ఏనుగు ఉంటే అది కూడా కొడుతుంటాడు. శివుడే పట్టుపడ కూడా శివుడు కొడితే ఒకటేనే నిన్ను ఎవరు అడుచుకోరా నిన్ను విలువ ఎవరు ఏమి అసలు నోటా తానే అంతకుముందు 5 లక్షల రూపాయలు ఇస్తాను వేడు ₹1 ఇయ్యాలే యూపీ పోతున్నాడు పోలేడు రైతు చట్టాలు వ్యతిరేకంగా ఢిల్లీ కత్తి దింపుతాడు పోయిండు పిచ్చోడు వచ్చి ఎవరు పడుచుకోలే అడవి మళ్ళీ వగ్గి దండలు పెట్టి ఇడికి వచ్చి సమర్థించిండు. మళ్ళా కాబట్టి కేవలము మన తెలంగాణ సమాజంలో కూడా తెలంగాణ ప్రజల పట్ల రాజ్యాంగం విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి రాజ్యాంగాన్ని రాయాలని చెప్పిన విషయాన్ని ప్రజల దృష్టి మళ్లించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నిన పన్నాగం ఇది. మళ్ళీ చెప్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రాజ్యాంగం జోలికి నువ్వు వచ్చినావు ఒక్క పేజీ కూడా టచ్ చేయలేవు నువ్వు మసైపోతావు. మళ్ళీ చెప్తున్నా మాడి మసైపోతావు నువ్వు. నీ ఊకదప్పుడు ఉపన్యాసం దాని కూడా ఊకదప్పుడు లేదు ఏం లేదు అలా బీజేపీని పిడికెళ్ళి లేడట బిడ్డ. మళ్ళీ చెప్తు నేను మా నాయకులతో చర్చించి అదే జనగామలో బహిరంగ సభ పెడతా బిడ్డ. అదే జనగామలో ఎక్కడి పిడికెళ్ళి లేడు అన్నా కూడా అక్కడనే
మా నాయకులు అందరితో చర్చించి అందరి నిర్ణయం మేరకు అవసరం వస్తే జనగామలోనే బహిరంగ సభ పెట్టే ప్రయత్నం చేస్తాం. 500 రూపాయలు ఇయ్యం, పొడుగుడ్డు ఇయ్యం, పులివర పొట్ల బియ్యం. నా టీవీలో వచ్చింది కదా, ఎటువైనా 500 రూపాయలు, కొడుగుడ్డు అంటే పులివర పొట్లమాట. మేమైతే మాట్లాడదు, మేము అటు ఇచ్చేటోళ్ళం కాదు. వాటర్ బాటిల్ మేమట్లా లేమేము. మా కార్యకర్తలు ఆడికొచ్చి గర్జిస్తారు, గాండిస్తారు. నీ చెవులకెళ్ళి రక్తం కారాలి, అట్లా గాంజిస్తాం అక్కడికి. అదే ఉద్యమం కూడా అవసరం వస్తే అక్కడనే మీటింగ్ పెడతాం మేము. పిడికలు లేరా? పిడికలు లేకుండా నువ్వేం చెప్తున్నావు? మరి ఎందుకని చేస్తున్నావు? పిడికలు లేని వాళ్ళను ఎందుకు భయపడుతున్నావు? ఎక్కడికక్కడ టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పోతే ఏ మండలానికి పోయినా కూడా రజాకారుల కాలంలోనే రాత్రి పోలీసులు ఇళ్ల మీద పడి గుంజుకపోతున్నారు. గుంజుకపోయి పోలీస్ స్టేషన్ లాకప్లు వేసి తలుపులు వేసి తాళం వేస్తున్నారు. ఒక 10-5 పోలీస్ కానిస్టేబుల్ పెడుతున్నారు. మళ్ళీ బయటకి వస్తే అడ్డుకుంటారు వస్తా చెప్పి. ఎందుకు భయపడుతున్నావు? పిడికలు లేని పార్టీకి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? పిడికలు లేని కార్యకర్త లేని పార్టీ గురించి బహిరంగ సభ వేదిక ఎందుకు బెదిరిస్తున్నావు? ఎందుకు సవాలు విసురుతున్నావు? ఎందుకు విమర్శిస్తున్నావు? ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నావు నువ్వు. మేము పిడికలు ఉన్నామో ఏముందో పెడతాం, బహిరంగ సభ పక్కా పెడతాం. పక్క పెట్టి మా దమ్మెందరూ కనిపిస్తాం, మా సమస్యలు గుర్తుకోవాలి. నువ్వు ఏం చేయవు, నువ్వు మళ్ళీ ఏం చేయవు, రాసి పెట్టుకో. పోలీసుల ద్వారా కొట్టిస్తున్నావు, పోలీసుల సమక్షంలో కొడుతున్నారు, పడుతున్నాం, జైలు కొడుతున్నాం, హాస్పిటల్ పాడవుతున్నాం, కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నాం. ఇంకా పోతున్నామా? అయినా భయపడుతున్నావు. మళ్ళా నువ్వే భయపడుతున్నావాడా? పోలీసుల పక్క పెట్టి తిరుగు, గన్మెన్లను పోలీసుల పక్క పెట్టి రాబట్టి తిరుగు, ప్రజలు తిరుగు. మా భయం కాదు, ఇంకా అందరికీ ప్రజల భయం, ప్రజలు తిరుగుతున్న భయం. అరే కార్యకర్తలు హాస్పిటల్లో ఉంటే మరి రాజాసింగ్ గారు చూడడానికి బయలుదేరాడు. కార్యకర్తలు చూసేటువంటి అవకాశం ఉంది, అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ రాజాసింగ్ గారు చేస్తే మళ్ళీ ఇంకిద్దరు పెడితే వారితో కూడా హౌస్ అరెస్ట్ చేశారు. రెండో నేను ఎక్కడికక్కడ మొత్తం తెలంగాణ మొత్తం అరెస్ట్ చేసినావు, ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసినావు, తీసుకుపోయారు, రాత్రి తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపడేసినావు. మరి పిడికలు లేని కార్యకర్తల పార్టీకి పిడికలంతా కార్యకర్తలు లేని పార్టీకి ఎందుకు భయపడుతున్నావు? నాకు అర్థం కాలే. దీని ద్వారా భారతీయ జనతా పార్టీ అంటే ఎంత భయమో నీకు ఇక అర్థమవుతుంది. కాబట్టి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు బహిరంగ సభ వేదిక ద్వారా ఇవాళ పెడుతున్న బహిరంగ సభ దాని ద్వారా స్పష్టం చేయి. 3170 దాన్ని సవరిస్తావా, సవరియవా? కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, ఇప్పటికీ బాధపడుతున్నారు. రోడ్డుకి ఎక్కినారే ఆందోళన స్టార్ట్ చేశారు. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు? నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తావు? బాధ్యత నిరుద్యోగ ఎప్పుడు ఇస్తావా, ఇవ్వవా? ఇప్పుడు పంట కోత స్టార్ట్ అవుతాయిగా, ధాన్యము కొంటవా, కొనవా? రైస్ కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నువ్వు వరి వేస్తే ఊరని ఎందుకన్నావు? ఇప్పుడు రైతులు అందరూ వరి వేసారు, ఆల్రెడీ చాలా మంది వేసారు. దాని నువ్వు కొంటావా, కొనవా? నువ్వు బ్రోకరేజ్ చేస్తావా, చేయవా? ఆ చాలా నీకు చెప్పాలి. డబుల్ బెడ్రూమ్లు ఇస్తావా, ఇవ్వవా? దళిత బంధు ఎంతమందికి ఇస్తావు వెంటనే లిస్ట్ ఆన్ చేయి. డబుల్ బెడ్రూమ్లు కేంద్ర ప్రభుత్వం ఎన్ని శాంక్షన్ చేసింది నీకు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నువ్వు ఎన్ని కట్టించినావు? నువ్వు కట్టించిన ఎంతమంది ఉంటున్నారు? ఇంకెన్ని కట్టిస్తావు? నీకు అసలు దరఖాస్తు లేని లబ్ధిదారుల లిస్టు విడుదల చేయి. ఈ విషయంలో మనం జనగామకి ఏం అభివృద్ధి చేస్తావు దాని గురించి చెప్పగా, జనగామ జిల్లా నుంచి నువ్వు విమర్శ చేసి బహిరంగ సభ మూసిందని పెడితే జనగామ పేరు పిచ్చలే అలానా? వాళ్ళు ఒక ఉద్యమ స్ఫూర్తి ద్వారా అతిగా బహిరంగ సభ పెట్టిన వాడా? ఈ డౌన్ఫాల్ స్టార్ట్ అయినాక ఫస్ట్ బహిరంగ సభ అక్కడి నుంచి స్టార్ట్ చేసినావు. నువ్వు జనగామకి ఏం చేస్తావు? ఏం చెప్పలే, ఎందుకు చెప్పలే?
జనగామ జిల్లాకు అభివృద్ధి చేసింది ఎందుకు నువ్వు తిట్టడానికి పెట్టావా? బీజేపీ తిట్టడానికి పెట్టావు నాడు బహిరంగ సభ. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయలోకి రావాలి. భాష మాట్లాడు, మంచిగా మాట్లాడు. అరే ఇంటర్వ్యూలో చెప్తారు నాకు అర్థం కాదు ఇప్పటికి. అరే భాషను చూసి నన్ను 6 ముక్కలు నడుపుతాంటివి పడ్డా పార్టీని తిట్టబడుతుంది. ఒక దేశ ప్రధాని తరిమేస్తానేమన్నాడు. నువ్వు ఉండు తెలంగాణలో ఫస్ట్ ఉంటే తెలంగాణ ఉండడానికి. నీరవ్ మోడీని వాళ్ళు వేరే వచ్చి నిన్ను మాత్రం మోడీయం బిడ్డ, నిన్ను మాత్రం దేశం దాటి నేను పక్క ఇక్కడ వస్తాను. నేను అబ్బో అనుకుంటున్నా అంటే నేను వాళ్ళకే పోతా అంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను దోచుకున్నా కదా, నేను వాళ్ళకే పోతానని ఓని అంటున్నాను అట్లా. నేను అసలు ఓడి రాసి పెట్టుకో. అబ్బో నువ్వు అబ్బో పెద్ద బడా చోర్ నువ్వు దోసుకున్న పైసలు మొత్తం కక్యం. నీ అబ్బో అంటే పాస్పోర్ట్లు ఎట్లా పాస్పోర్ట్ తీసుకోను, ఎట్లా దొంగ వీసాలు తీసుకొని పోవాలి అనుభవం కాబట్టి అట్లా ధైర్యం ఉన్నట్టు పాప బాగా. ఇంతకు చేసిన దండాడే కదా, అందుకే ధైర్యం ఉన్నాను. ఎవరు మోడీ గారు ఎవరు ఆపరు. నేను ఆల్రెడీ రూట్ క్లియర్ చేసుకున్నా. ఎప్పటికైనా అర్ధరాత్రి అపరాత్రి పోతా. నాకు ఇందులో ఎక్స్పర్ట్. నేను పంపించిన నేనే పోయిட்டு నాకు ఈజీ. చాలా మంది పంపించినా కదా నేను పోవడం నాకు ఈజీ అనుకుంటున్నాను ఆయన పాపం. అంటే ఆలోచించవచ్చు. నేను మాత్రం పోనీయం రాసి పెట్టుకో. లేదు రిక్వెస్ట్ చేస్తున్నావచ్చు నన్ను కూడా పోనీ అని చెప్పి. మోడీ గారు వచ్చాక రాళ్ళు నిన్ను మాత్రం పోనీయం రాసి పెట్టుకో. అది గ్యారంటీ, అది 100% గ్యారంటీ. నిన్ను మాత్రం పోనీయం. ఎందుకు మోడీ గారి ఇక్కడ నుంచి కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ఇబ్బంది కాకుండా దేశాన్ని కాపాడినందుక, లాక్డౌన్ విధించి దేశాన్ని కాపాడినందుక, లాక్డౌన్ సమయంలో కూడా కోవిడ్ సమయంలో కూడా దేశ ప్రజలను ఆదుకున్నందుక, ప్రపంచానికే వ్యాక్సిన్ ఫ్రీగా అందిస్తున్నందుక, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ప్రయత్నం చేసినందుక, ప్రపంచంలోనే ఉత్తమమైన వ్యక్తిగా ప్రధాని ఉన్నందుక, దేశం నుంచి పంపడానికి 370 ఆర్టికల్ రద్దు చేసినందుక, అయోధ్యలో రామమందిర నిర్మించినందుక, త్రిపుల్ తలాక్ రద్దు చేసినందుక, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నందుక, అనేక సంక్షేమ పథకాలతో ఆత్మ నిర్భర భారత్తో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నందుక, అసలు నువ్వేంటి కూడా తెలంగాణ రాష్ట్రంలో చెప్పాలి. నువ్వు ఏ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా చెప్పాలి నువ్వు. అందుకే ఏ బీకెళ్ళావంటే తీసుకొని ఆడిపోతాను, ఢిల్లీ పోతాను. ఇక్కడ అయిపోయింది పని. దుకాణం కేల్కతాను, దుకాణం బంద్, ఆడిపోతానండి. ఇక పోతానే వస్తానే రాణిస్తలేడా. కానీ ఊకద్దప్పుడు ఉపన్యాసాలు కానీ భాష మార్చుకో. నువ్వు మాట్లాడిన ఆ బూత్ పదాలన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి. రండా ముండా కుక్కలు గాడిదలు నక్కలు అనుకుంటా, నర్త సంపుత నశం, అదే తెలంగాణ భాష అంటే కాదు అది. మరి నువ్వు సపరేట్గా గురువు అని నేర్పి నీకు వేరే గురువులు నేర్పవచ్చు నీకు భాష. ఆ నేర్పే గురువు వరకు రావాలి. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నీ పద్ధతి మార్చుకో, నీ భాష మార్చుకో. ప్రజలు చీతోట నీ భాష చూసి జ్ఞానం అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. నీ పక్క తొట్టి గ్యాంగు చప్పలు కొడుతూ కావచ్చు, వారు కూడా నిగ్రహం తిట్టుకుంటారు పోయి ఈ ముఖ్యమంత్రి భాష ఏందా అని చెప్పి. నీ మూడ చెప్పలేకపోతున్నారు అంతే. వాళ్ళు కూడా చెప్పే అవకాశం ఇస్తలేవా చెప్తలేరు. వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా చెప్తారు నీ భాష గురించి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి భాష మాట్లాడే భాష ఇది కాదు. ముఖ్యమంత్రి ఒక బాధ్యత పదవి ముఖ్యమంత్రి పదవి వ్యక్తి యొక్క వ్యవహార శైలి కాదు. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సూర్యులకు వచ్చి మాట్లాడాలి. అందుకే తొందర వస్తే ప్రభుత్వం తొందర వస్తే ఇటువంటి వ్యక్తులకు అవకాశం ఉండదు, మాట్లాడే అవకాశం ఉండదు. ఇక వెంటనే మోడీ గారి మీద మాట్లాడిన విషయంలో కానీ, తెలంగాణ ప్రజలను మీద మాట్లాడే భాష కానీ, రాజ్యాంగానికి వ్యతిరేకంగా బాబా సాహెబ్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా రాజ్యాంగాన్ని తిరిగి రాస్తానటువంటి విషయంలో కానీ, 317 జీవో ద్వారా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఇబ్బంది పెట్టిన విషయంలో కానీ, దళిత బంధు పేరుతోని దళిత సమాజాన్ని ఇబ్బంది పెట్టిన విషయంలో కానీ,
నోటిఫికేషన్ ఇస్తా చెప్పి ఇవ్వకుండా యువత మోసం చేసిన విషయాలు కానీ అన్నింటిని గుర్తించు, గమనించు, గ్రహించు. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అంటే ఇప్పుడు పోతాడు, ఇప్పుడు అప్పుడు పోయి పైసలు దాచిపెట్టుకుంటాడు కదా. ఎవరు ఇన్న జైలు పోతాడు ఆయన అదే అదే కదా. అంటే పోతాడు, మీకు ఫోన్ చేయాలి, మీకే చెప్పలే కదా పోతాను ఇట్లా. 20,000 ఉద్యోగాలు తీసేసిండు మూడు. ఫస్ట్ దాని సమాధానం చెప్పని చెప్పండి. 60,000 ఉద్యోగాలు 40,000 తీసుకొచ్చింది ఎవరు? ఓపెన్ క్యాస్ట్ ఏం చేసిండు మరి? అనుమతి వదిలి తీసుకున్నారు పోయి మొత్తం అయినా కదా. సింగరేణి కార్మికులకు తెలుసు ఎవరేం చేస్తారు అనేది. ఈరోజు 317 జీవో సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ టీపస్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అందరూ కూడా ఆందోళన చేస్తుంటే ఎక్కడికక్కడ పోలీసులు కొడుతున్నారు ఉపాధ్యాయులను. కనీసం ఉపాధ్యాయుల సంస్కారం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు ఈడ్చుకపోతున్నారు, ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ చెప్పుకోవడానికి వచ్చినారు. కనీసం వాళ్ళ బాధ వినేటువంటి జ్ఞానం లేని రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాష్ట్రాన్ని పాలిస్తున్న నిజంగా ఇంత మూర్ఖత. వెంటనే అరెస్ట్ చేసిన ఉపాధ్యాయులు వెంటనే బేషరతుగా విడుదల చేయాలి. గాయపడ్డ ఉపాధ్యాయులు వెంటనే చికిత్స ఇచ్చాలని చెప్పి హాస్పిటల్ తరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ధన్యవాదాలు. చెప్తా స్టార్ట్ చేస్తాం. అంటే మా పాదయాత్ర వల్ల ముఖ్యంగా కోవిడ్ గుర్తొస్తుంది బాధ. అది ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ పోతున్నారు, కార్యకర్తలు గాయపడ్డారు కదా, వాళ్ళ దగ్గర పోతున్నారు. వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు.